ఐపీఎల్ లాంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లీగ్ లో మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్లు వికెట్లు పడగొట్టి పరుగులు కట్టడి చేస్తేనే ఆ టీం ఎప్పుడు స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంటుంది. అలాంటిది ఈ ఐపీఎల్ లో రెండు టాప్ టీంలలో స్పిన్ కంపారిజన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు 2026 ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఏ టీంల మధ్య జరిగితే సోషల్ మీడియా తగలబడిపోతుందో కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇప్పుడే మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం వెంటనే నోటిఫికేషన్ బార్ ని కూడా ఆన్ చేసుకోండి. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ 2026 ఐపీఎల్ లో ఎవరిది స్పిన్ లో అప్పర్ హ్యాండ్ ఉంటుందో మనం మాట్లాడుకునే ముందు ఈ రెండు టీంల గురించి కొద్దిగా డిస్కస్ చేసుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ టీమ్, బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ అయిన మొదటి టీం అనే చెప్పుకోవాలి. 2023లో ఎంఎస్ ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్స్ అయిన తర్వాత 2024 నుంచి కనీసం ప్లే ఆఫ్స్ కూడా రాలేకపోయింది. ఇన్ఫాక్ట్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పాయింట్స్ టేబుల్ లో చివరన ముగించింది. దీని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ చాలా మార్పులు చేసుకునింది. ఇన్ఫాక్ట్ జస్ట్ 1 year లోనే డాడీస్ ఆర్మీ నుంచి బేబీస్ ఆర్మీలోకి చేంజ్ అయిపోయింది. ఇక ఆర్సీబీ 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం 2025లో ఛాంపియన్స్ గా నిలిచింది. 2025లో జరిగిన మెగా ఆక్షన్ లో ఆర్సీబీ కంప్లీట్లీ ఒక న్యూ టీమ్ తో బరిలోకి దిగి 2025లో ఛాంపియన్స్ గా నిలిచింది. ఈ రెండు టీంలు కూడా 2026 ఐపీఎల్ ఆక్షన్ లో వాళ్ళకి కావలసిన దానిని టార్గెట్ చేసుకోవడం జరిగింది. ఒక్కసారి 2026లో ఆర్సీబీ అండ్ సిఎస్కే ల మధ్య స్పిన్ కంపారిజన్ చూసుకుంటే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్ డిపార్ట్మెంట్ అండ్ వాళ్ళకి సరైన బ్యాకప్ ప్లేయర్స్ ని చూసుకునే ముందు సిఎస్కే బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూసుకుందాం. ఓపెనింగ్ లో సంజు శాంసన్ అండ్ ఆయుష్ మాత్రే, నంబర్ 3 లో రుతురాజ్ గైక్వాడ్, నంబర్ 4 లో డివాల్డ్ బ్రేవిస్, నంబర్ 5 లో కార్తిక్ శర్మ, నంబర్ 6 లో శివం దూబే, నంబర్ 7 లో ప్రశాంత్ వీర్, నంబర్ 8 లో ఎంఎస్ ధోని, నంబర్ 9 లో నేథన్ ఎల్లిస్, నంబర్ 10 లో నూర్ అహ్మద్, నంబర్ 11 లో ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్ గా మ్యాట్ హెన్రీ. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ లో టాప్ 8 లో 7 ఇండియన్ బ్యాటర్ లో ఉండడం సిఎస్కే టీమ్ కి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. బట్ ఎనీవే సిఎస్కే స్పిన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2026 ఐపీఎల్ లో సిఎస్కే ప్రశాంత్ వీర్ రూపంలో స్పిన్ ఆల్ రౌండర్ అండ్ నూర్ అహ్మద్ లాంటి ఒక ప్రాపర్ స్పిన్నర్స్ ని కలిగి ఉంది. ప్రశాంత్ వీర్ ఉత్తరప్రదేశ్ కు చెందిన 20 ఏళ్ల భారత ఆల్ రౌండర్. 2025లో హై ఇంపాక్ట్ ఆటగాడిగా T20లో పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన అన్క్యాప్డ్ ప్లేయర్ ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు. ఇక T20 బౌలింగ్ విషయానికి వస్తే T20 బౌలింగ్ లో డీసెంట్ ఎకానమీని మెయింటైన్ చేస్తూ వికెట్లు అందించడంలో దిట్ట. ఇటీవల సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్లో 8 కంటే తక్కువ ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. ఇక సిఎస్కే అన్క్యాప్డ్ ప్లేయర్లలో అత్యధిక రేటుతో పలికిన ప్లేయర్ గా 2026 ఐపీఎల్ లో డెబ్యూ చేయబోతున్నాడు. మరి చూడాలి ప్రశాంత్ వీర్ సిఎస్కే టీమ్ కి ఎంత ఇంపాక్ట్ చూపిస్తాడా అని. 2023 ఐపీఎల్ లో గుజరాత్ టైటన్స్ ఫైనల్ కు చేరుకోవడంలో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ సంచలనం నూర్ అహ్మద్ 16 వికెట్లతో తక్షణ ప్రభావాన్ని చూపాడు. ఈ యువ ఎడమ చేతి వాటం మణికట్ స్పిన్నర్ అంతర్జాతీయ సర్క్యూట్ లో అద్భుతంగా రాణించడమే కాకుండా తన T20 అరంగేటంలోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. అతని ప్రత్యేక నైపుణ్యం మరియు మిడిల్ ఓవర్లలో ఆటను మలుపు తిప్పగల సామర్థ్యం కారణంగా అతన్ని 2025 ఐపీఎల్ ఆక్షన్ లో సిఎస్కే తరపున ఖరీదైన బౌలర్ గా నిలిపింది. చెన్నై సూపర్ కింగ్స్ 10 కోట్లు ఇచ్చి 2025 ఐపీఎల్ ఆక్షన్ లో తీసుకోవడం జరిగింది. 2025లో అయితే నూర్ అహ్మద్ సిఎస్కే తరపున మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. ఆడిన 14 మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. ఇక ఎకానమీ చూసుకుంటే 8.16 ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నూర్ అహ్మద్ సిఎస్కే తరపున చాలా మంచిగా రాణించాడనే చెప్పుకోవాలి. అందుకనే సిఎస్కే స్పిన్ లో ప్రశాంత్ వీర్ అండ్ నూర్ అహ్మద్ లు కీలకమని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళిద్దరికి బ్యాకప్ ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే ప్రశాంత్ వీర్ కి రాహుల్ చాహర్ అండ్ నూర్ అహ్మద్ కి అఖిల్ హుస్సేన్ లు ఉన్నారు. రాహుల్ చాహర్ ఒక కుడి చేతి లెగ్ బ్రేక్ బౌలర్. తన పదునైన మలుపు, పేస్ తో వైవిధ్యాలు మరియు లెంత్ నియంత్రణను ఉపయోగించి బ్యాట్స్మెన్ లను బోల్తా కొట్టిస్తాడు. తరచుగా గూగ్లీలు వేస్తాడు మరియు పవర్ ప్లే లో వికెట్లు పడగొట్టగలడు. సో అందుకనే ప్రశాంత్ వీర్ కి ఒక మంచి బ్యాకప్ ప్లేయర్ గా రాహుల్ చాహర్ సెట్ అవుతారని చెప్పుకోవచ్చు. అఖిల్ హుస్సేన్ ఒక ప్రత్యేక వెస్టిండియన్ ఎడమ చేతి వాటం ఆర్థోడాక్స్ స్పిన్నర్. పవర్ ప్లే లో అసాధారణ నియంత్రణ, ఖచ్చితత్వం మరియు ప్రభావానికి ప్రసిద్ధి చెందాడు. గట్టి సరళ రేఖతో బౌలింగ్ వేస్తాడు. పేస్ బౌన్స్ మరియు గర్వించదగిన సీమ్ తో సూక్ష్మమైన వైవిధ్యాలతో బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. సో అందుకని నూర్ అహ్మద్ కి ప్రాపర్ లైక్ టు లైక్ బ్యాకప్ ప్లేయర్ అనే చెప్పుకోవచ్చు. బట్ ప్రశాంత్ వీర్ కి బ్యాకప్ ప్లేయర్ అయిన రాహుల్ చాహర్ ని టీమ్ లో పెట్టుకుంటే బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోతుంది. సో చూడాలి మరి సిఎస్కే ఎలాంటి వ్యూహాలతో వస్తుందా అని. 2026
2026 ఐపీఎల్ లో సిఎస్కే కి ప్రశాంత్ వీర నూర్ అహ్మద్ స్పిన్ కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా కామెంట్ చేయండి. ఆర్సీబీకి 2025లో ఇద్దరు స్పిన్నర్లు కూడా చాలా మంచి బౌలింగ్ తో టీమ్ ఛాంపియన్ అవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ స్పిన్నర్ల గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనింగ్ లో ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ, నంబర్ 3 లో దేవదత్ పడికల్, నంబర్ 4 లో రజత్ పటిదార్, నంబర్ 5 లో జితేష్ శర్మ, నంబర్ 6 లో టిమ్ డేవిడ్, నంబర్ 7 లో కృణాల్ పాండ్యా, నంబర్ 8 లో రొమారియో షఫర్, నంబర్ 9 లో భువనేశ్వర్ కుమార్, నంబర్ 10 లో యశ్ దయాల్, నంబర్ 11 లో జాస్ హెజల్వుడ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ. 2025 ఐపీఎల్ లో ఆర్సీబీలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో చాలా అద్భుతంగా రాణించారు. ఇక ఈ స్పిన్నర్ల గురించి మాట్లాడుకున్నట్లయితే కృణాల్ పాండ్యా ఇండియాలోని ప్రభావతులైన ఎడమ చేతి వాటం బౌలింగ్ ఆల్రౌండర్. 2025లో ఆర్సీబీ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఒకే ప్లేయర్ ఫైనల్లో 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచినట్టు కృణాల్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. 2025లో 15 మ్యాచ్ల్లో 8.24 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో అత్యంత నమ్మకమైన మరియు ఆర్థికంగా ఆకట్టుకునే ఆ ఎడమ చేతి వాటం స్పిన్నర్. అతని గట్టి ఖచ్చితమైన లైన్లు మరియు మిడిల్ ఓవర్స్ లో పరుగులు నియంత్రించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాడు. సో అందుకనే ఆర్సీబీ స్పిన్ బౌలింగ్ లో ఎక్స్పీరియన్స్ బౌలర్ అనే చెప్పుకోవచ్చు. సుయాష్ శర్మ 2025లో ఆర్సీబీ తరపున 14 మ్యాచ్ల్లో మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి 8 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. హైయామ్ యాక్షన్ తో మెరుగైన గూగ్లీలతో అద్భుతమైన బౌలింగ్ తో టైట్ స్పెల్స్ వేయగలడు మరియు మిడిల్ ఓవర్ లో అద్భుతమైన బౌలింగ్ చేయగలడు. సో వీళ్ళిద్దరూ ఆర్సీబీ స్పిన్నర్లుగా ప్రాపర్ గా సెట్ అవుతారు. అండ్ ఈ ఇద్దరు జోడీ ఛాంపియన్స్ అయింది కాబట్టి ఈ జోడీ 100% డేంజరస్ అనే చెప్పుకోవాలి. ఆర్సీబీకి బ్యాకప్ స్పిన్నర్లుగా ఎవరుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. ఈ రెండు టీముల మధ్య స్పిన్ లో కంపారిజన్ చూసుకున్నట్లయితే సిఎస్కే టీమ్ తో పోల్చుకుంటే ఆర్సీబీ స్పిన్ స్ట్రాంగ్ గా ఉందనే చెప్పుకోవాలి. చెన్నై సూపర్ కింగ్స్ ప్రశాంత్ వీర్ లాంటి ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ను ఆడిస్తారు కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ కొద్దిగా స్పిన్నర్ విషయంలో ఆలోచించాల్సి ఉంటుంది. బట్ ఆర్సీబీ స్పిన్నర్లకి మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆర్సీబీ స్పిన్ లో స్ట్రాంగ్ అనే చెప్పుకోవచ్చు. సిఎస్కే ఆర్సీబీల మధ్య ఏ టీం యొక్క స్పిన్నర్లు బాగున్నారో కామెంట్ చేసి ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.